మహర్షి ఆమెని కుమార్తెగా పొందాలి అని కోరుకుని తపస్సు చేశాడు కాబట్టి భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది కాబట్టి భార్గవి. అలాగే ఒకప్పుడు హిమవంతుడు అమ్మవారిని కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు. హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది హైమవతి. పర్వతరాజపుత్రిగా వచ్చింది కాబట్టి పార్వతి. అదే తల్లి ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది దాక్షాయణి. అదే తల్లి ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది పద్మావతి. అదే తల్లి ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది జానకి. అదే తల్లి వేరొక సందర్భంలో కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది. అప్పుడు ఆమె పేరు కాత్యాయని. కత్యయన మహర్షి అని ఒక మహర్షి, ఆయన యొక్క గోత్రంలో ఆవిర్భవించినటువంటి తల్లి కనుక ఆమెకు కాత్యాయని అని పేరు వచ్చింది. కత్యయన మహర్షి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము కలిగినటువంటి వారు. అసలు విడుదల పొందడానికి అంటే మోక్షాన్ని పొందడానికి ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అని నిరంతరము ఆలోచన చేస్తుండేవాడు ఆయన. అలా ఆలోచన చేసేటటువంటి స్వభావము కలిగినటువంటి కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు ఆవిర్భవించినటువంటి తల్లి కనుక ఆమెకు కాత్యాయని అని పేరు. కాత్యాయన మహర్షి కోరుకున్నాడు కాబట్టి ఆయనకి కుమార్తె వచ్చింది. ఇప్పటికీ మనం ఎక్కడైనా అమ్మవారి ఆరాధన చేస్తే దుర్గాదేవిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అపేక్షించినప్పుడు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని పిలుస్తాం. అమ్మవారి మీద గాయత్రి చెప్పినప్పుడు ఈ కాత్యాయన స్వరూపంగానే చెప్తాం. కాత్యాయని అన్న పేరుతో పిలిచి అమ్మా మా బుద్ధులను ప్రచోదనము చెయ్యుదువుగాక అంటే మా బుద్ధులను ప్రకాశింపచేసి వాటికి మంచి ఆలంబనమునిచ్చి మంచి విషయముల యందు అవి ప్రచోదనం పొందేటట్టుగా అనుగ్రహించమని అడుగుతూ ఉంటాం. అటువంటి తల్లి కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది. ఈ కాత్యాయని మహర్షిగా వచ్చినటువంటి తల్లి కాత్యాయనియే కామాక్షి పరదేవతా స్వరూపాన్ని పొందింది. ఒకప్పుడు ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలలో కాత్యాయని మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయన యొక్క కోరికని తెలుసుకుని అనుగ్రహించినటువంటి తల్లి ఒక బాలికా స్వరూపంతో ఆయన కుమార్తెగా ఆయన పక్కన నడయాడుతుండేది. నా కుమార్తె అన్న భావనతో పరమ సంతోషంతో పెంచి పెద్ద చేశాడు. అలా లోకాలకందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి, లోకాలన్నింటి చేత అమ్మా అని పిలిపించుకుంటున్నటువంటి తల్లి కొంతమంది కోరిక తీర్చడానికి కొంతమందికి బిడ్డగా వచ్చి అమ్మాయి అని పిలిపించుకుంటుంది.